కొడాలి నాని, వల్లభనేని వంశీ, చంద్రశేఖర్ రెడ్డి వీళ్లు పశువుల కన్నా హీనంగా మహిళల పట్ల, కుటుంబ సభ్యుల పట్ల వెదవకూతలు కూశారు. కౌరవ సభలో సుయోధనుడిలా వికటాటహాసం చేస్తే నిన్ను 11 సీట్లకు పరిమితం చేశారు. పాపాలన్నీ నిన్ను వెంటాడుతున్నాయి. చంద్రబాబు గారిపై అక్రమ కేసులు పెట్టి వేధించావు. నీ సుభాషితాలు, శ్రీరంగ నీతులు, బూతు మాటలు, ఈ భాష కట్టిపెట్టు. కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో నీ కూడా ముందుకు తీసుకువెళ్తాం. పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు, హెచ్చరిస్తున్నాను అంటున్నావు. పరామర్శలకు వచ్చి ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టావు. అడ్డం పెట్టుకొని వెచ్చలవిడిగా కొడాలి నాని, వల్లభనేని వంశీ, చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళు మాట్లాడిన భాష మనుషులు మాట్లాడిన భాషనా? పశువుల కన్నా హీనంగా మహిళల పట్ల, కుటుంబ సభ్యుల పట్ల గౌరవ సభలో శాసనసభని గౌరవ సభ చేసి వాళ్ళ యథోకూతలకు వస్తూ ఉంటే వికటహాసాలు చేశావు. గౌరవ సభలో సుయోధనులాగా వికటహాసం చేస్తే నీకు పట్టిన కర్మ 11 సీట్లు. ఇంత అరాచకం, ఇంత అబ్దుల్ సలాం, ఈ పాపాలన్నీ కూడా నిన్ను వెంటాడుతూ ఉన్నాయి. ఇవాళ నీతులు చెప్తేనో, ఇవాళ నువ్వు కబుర్లు చెప్తేనో ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. 53 రోజులు చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు బనాయించి నువ్వు నీతులు చెప్తున్నావా? బంగాళాఖాతంలో కలుపుతావా? మళ్ళీ వస్తావా? ఏం చేద్దాం రాష్ట్రాన్ని? ఇంకేం చేస్తావా? ఇంకేం చేయాలనుకున్నావు ఈ రాష్ట్రాన్ని? అంటే పెట్టుబడులు పెట్టడానికి దేశ విదేశాల నుంచి, అన్ని సంస్థల నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తూ ఉంటే ఈ రాష్ట్రం ముందుకెళ్ళకూడదు, అమరావతి అభివృద్ధి చెందకూడదు, పోలవరం పూర్తి కాకూడదు. ఇది నీ దుర్మార్గమైన ఆలోచన. దానికోసమే ప్రతి వారం ఏదో సంఘటన అడ్డం పెట్టుకొని నువ్వు బురజల్లే కార్యక్రమం. ఇవాళ ఏదైతే సూపర్ 6లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ పథకాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం చేసి తీరుతుంది. స్పష్టంగా ఏదైతే హామీ ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ఏదైతే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని స్పష్టంగా ప్రజల ముందుకెళ్ళి చెప్పామో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంటే విషం దొక్కుతావా?